హాయ్ హెలివర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ తారక్. రోజు రోజుకి క్రికెట్కి ఉన్న ఆదరణ పెరుగుతూనే ఉంది. అయితే మెన్ క్రికెట్ కాదు, ఉమెన్ క్రికెట్ కూడా, అంటే పురుషుల్లో దేనికి తీసుకోవాలని ఎలా అయితే పైకి వెళ్తున్నారో అదేవిధంగా క్రికెట్లో కూడా ఉమెన్ వాడిన వాళ్ళు కూడా అంతే విధంగా రాణిస్తున్నారు అనమాట. అయితే త్వరలోనే సిపిఎల్ అంటే కరేబియన్ ప్రీమియర్ లీగ్, మన ఐపీఎల్ లాగానే అక్కడ కూడా సిపిఎల్ అనేది ఒకటి జరగబోతుంది. దీనికి ఇండియా నుంచి ఇన్విటేషన్స్ వస్తాయి కొన్ని. ఆ ఇన్విటేషన్స్లో ఈ సంవత్సరం మన హెచ్సిఏ నుంచి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒక క్రికెటర్ ఎంపికయ్యారనమాట. ఏకైక క్రికెటర్ ఆమె ప్రణవి చంద్ర. ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హాయ్ ప్రణవి. హెచ్సిఏ అంటే ఒక వివాదాలు లేదంటే ఆ గొడవలు ఈ గొడవలు తప్ప నుంచి పెద్దగా ఈ మధ్యకాలంలో టాలెంట్ బయట రావడం అనేది అసలు లేదు. బట్ మీరు ఒక యంగ్ టాలెంట్, దట్టు కరేబియన్ ప్రీమియర్ లీగ్కి ఎంపిక కావడం, దానికి ఇన్విటేషన్ రావడం ఎలా అనిపిస్తుంది? యు ఆర్ ద ఓన్లీ క్రికెటర్ ఫ్రమ్ హెచ్సిఏ కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇండియాలో ముగ్గురే సెలెక్ట్ అయ్యారు, దానిలో నేను ఒకరిని అవ్వడం. అండ్ ఆల్సో తెలుగు స్టేట్స్ నుంచి ఫస్ట్ క్రికెటర్ అవ్వడం. ఇప్పుడు తెలుగు ప్లేయర్స్ ని నేను రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది. దానికి చాలా హ్యాపీగా ఉంది. క్రికెట్ ఏం ఆడతావులే, చదువుకో, లేదంటే క్రికెట్ ఆడతావులే ఇంకోటి ఏదో చేసుకుంటావు కదా, లేదు నువ్వు క్రికెట్ ఆడని చెప్పి చాలా మంది గర్ల్స్ మీ దారిని ఫాలో అవడానికి కూడా మీరు ఇన్స్పిరేషన్ అవుతారు ఒక రకంగా చెప్పాలంటే. యాక్చువల్గా నేను ఇంతకు ముందు అలానే వచ్చాను, క్రికెట్ ఏం ఆడతావు చదువుకో అని నన్ను అన్నారా ఇంట్లో. నేను ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు, దాన్ని ఎలా ఒప్పించుకున్నారు ఇంట్లో? బేసిక్గా నేను క్రికెట్ ప్రొఫెషన్ లాగా తీసుకుని జాయిన్ అవుదాం అనే ప్లాన్ తో అయితే స్టార్ట్ చేయలేదు. ఒక బ్రేక్ కావాలి సమ్మర్ వెకేషన్ లో అని చెప్పి సమ్మర్ క్యాంప్ జాయిన్ అయ్యాను. ఓకే, అంటే ఎప్పుడు ఏ ఏజ్ లో? ఇది నేను 16 ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను. అక్కడ చూసిన వాళ్ళు నువ్వు ఆడొచ్చు, టాలెంట్ ఉంది, కొంచెం నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అని చెప్పినాక ఒక ఛాన్స్ తీసుకుని ఇలా స్టార్ట్ చేశాను. దాని తర్వాత స్టేట్ కి సెలెక్ట్ అవ్వడం, వెంటనే Under-19 క్యాప్టెన్ చేయడం, ఇవన్నీ నాకు ఫేవర్ గా వర్క్ అయింది. సమ్మర్ వెకేషన్ బ్రేక్ లో జనరల్ గా ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. బట్ క్రికెట్ అనేది చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు కదా. అంటే క్రికెట్ మీకు అంత అట్రాక్ట్ చేసింది కానీ, లేదా క్రికెట్ ఆడాలి మనం అని అనిపించడానికి మీకు మోటివేషన్ ఎవరు? చిన్నప్పటి నుంచి సమ్మర్ వెకేషన్ లో గల్లీ క్రికెట్ ఆడేదాన్ని. ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు గల్లీ క్రికెట్ ఆడుతూనే వచ్చేదాన్ని. ఒకసారి ప్రొఫెషనల్ గా ఆడితే ఎలా ఉంటది, రియల్ క్రికెట్ అంటే ఎలా ఉంటది, అది కూడా చూడడానికి జాయిన్ అయ్యాను. ముందు అన్నారు అంటే ఫస్ట్ నన్ను కూడా వద్దన్నారని. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? నేను ఓన్లీ చైల్డ్ ని. మా ఫ్యామిలీలో కూడా స్పోర్ట్స్ అంటే ఎవరు ఆడలేదు, ఎవరు ఇట్లా ట్రై కూడా చేయలేదు. బట్ నన్నైతే సపోర్ట్ చేశారు బాగానే. స్పోర్ట్స్ అనేది కానీ లేదంటే సినిమా అనేది కానీ రెండు కూడా గ్యారంటీ లేని ఫీల్డ్స్. ఎప్పుడు కూడా హై వస్తే ఒక రేంజ్లో ఉంటుంది, లో వచ్చినా కూడా కెరీర్ ఏమైపోద్ది అని ఒక డైలమాలో ఉంటుంది కదా. సో మరి అంటే మీ ప్యాషన్, మీకైతే ప్యాషన్ ఉంది, మరి ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి అంటే కొన్నిసార్లు కొన్ని అస్త్రాలు వాడాలి కదా. మరి మీరు ఎలా ఒప్పించుకున్నారు ఇంట్లో వాళ్ళని? నాకు స్టార్టింగ్ లోనే ఇంజరీస్ అయినాయి, ఫింగర్ ఫ్రాక్చర్స్, టో ఫ్రాక్చర్స్, ఇవన్నీ అవుతానే ఉన్నాయి. భయపడ్డారు ఇంట్లో. బట్ అదే ఇదిలో నేను వెంటనే టీంలో వెళ్ళి తర్వాత Under-19 క్యాప్టెన్ చేసి అక్కడ ప్రైజ్ వచ్చి ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. క్రికెట్ అనేది ఒక రకంగా ఫిజికల్ పరంగా చాలా ఛాలెంజింగ్ కదా. సో మెన్ క్రికెట్ అంతా ఒక రకంగా ఉంటుంది, ఉమెన్ క్రికెట్ అంతా ఒక రకంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే రెండింటికి పెద్ద తేడా లేదు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న ఈ జనరేషన్లో నెక్స్ట్ అందుకోవడానికి మీకు ఉండే ఛాలెంజెస్ ఏంటి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ నేషనల్ స్టాండర్డ్స్ కానీ? ఇప్పుడు ఏంటంటే విమెన్స్ క్రికెట్ లో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ, చాలా మంది గర్ల్స్ ఆడడం స్టార్ట్ చేశారు. మీ కాంపిటీటర్స్ ఏ లెవెల్లో ఆడుతున్నారు, మీరు వాళ్ళని రీప్లేస్ చేయాలి, లేదంటే అదే టీమ్ లో ఆ గ్రూప్ లో మీరు ఉండాలి అంటే మీరంత హార్డ్ వర్క్ చేయాలి అనేది ఒక పారామీటర్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది. సో అది ఇప్పుడు ఆ కాంపిటీషన్ రావడంతో అదొక అడ్వాంటేజ్. ఇన్విటేషన్ కి ఏమన్నా పారామీటర్స్ ఉంటాయి అంటే అంటే ఈ సీజన్ లో ఇన్ని రన్స్ ఆడితే కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ అలా ఏమన్నా ఉంటుంది? ఎలా వస్తుంది ఇన్విటేషన్ అనేది మీకు? బేసిక్ గా టాలెంట్ స్కౌట్స్ చూస్తారు. అండ్ నా లాస్ట్ సీజన్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ ని బట్టి, స్కోర్స్ ని బట్టి కూడా ఇన్విటేషన్ ఇస్తారు. ఓకే, మరి మీరు ఈ సీజన్ లో ఎన్ని రన్స్ స్కోర్ చేశారు? ఈ సీజన్ నేను Under-23 T20s లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి టీమ్ కి మంచి స్టార్ట్ ఇచ్చి మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. వన్ డేస్ లో కూడా సిమిలర్ పర్ఫార్మెన్స్. సో ఆ పర్ఫార్మెన్స్ ని బట్టి నాకు ఇన్విటేషన్. బ్యాటింగ్ మీరు ప్రైమరీ అయినా కూడా బట్ బౌలింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో మరి బౌలింగ్ లో ఇప్పుడు ట్రై చేశారా అసలు? నేను స్టార్ట్ చేసిన నా కెరియర్ ఫాస్ట్ బౌలర్ లాగానే, బట్ ఐ వాజ్ మోర్ ఆఫ్ అ బౌలింగ్ ఆల్రౌండర్. ఇప్పుడు బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై బౌలింగ్ అండర్
NCA. ట్రాయ్ కూలీ అని ఆస్ట్రేలియన్ కోచ్ తో పనిచేస్తున్నాను. ఓకే. బట్ లాస్ట్ సీజన్ అయితే డ్యూ టు సమ్ ఇంజరీ నేను ఒట్టి బ్యాటింగ్ చేశాను. అంటే ఎందుకు అవుతుంటాయి ఇంజరీస్ అంత స్పోర్ట్స్ ప్లేయర్స్ వచ్చేసరికి? బేసిక్ గా 2 types of injuries. వన్ ఫిట్నెస్ అవుతుంది, ఇంకొకటి యూ కాంట్ అవాయిడ్ సమ్ ఇంజరీస్, ఫిజికల్ ఇంజరీస్. సో మెంటల్ స్ట్రెంగ్త్ ఒకటి ఉండాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ బ్యాకప్ విత్ యువర్ డాక్టర్స్ అండ్ ఫిజియోస్ అండ్ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ విత్ యువర్ రీహాబ్స్, దట్ విల్ హెల్ప్. ఫారెన్ కోచెస్ అంటున్నారు కదా ఇప్పుడు బౌలింగ్ పరంగా, సో మరి మీకు ఇండియన్ కోచెస్ లో ఎవరెవరు బ్యాటింగ్ పరంగా హెల్ప్ చేశారు? ఇప్పుడు నేను రామానాయుడు క్రికెట్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. అక్కడ నా కోచ్ వచ్చేసి చాముండేశ్వరరావు గారు. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బౌలింగ్ కి నేను ఇంతకుముందు వెంకటేష్ ప్రసాద్ తో వర్క్ చేశాను. అండ్ ఐ వాస్ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ అ బ్యాటింగ్ లెసన్ ఫ్రమ్ సచిన్ ద గాడ్. కలిసారా? అండ్ ఆయన చెప్పే టిప్స్ ఇంకా నేను వాడతాను. వెరీ వాల్యుబుల్ టు మీ. అండ్ రన్ స్కోర్ చేయడంలో కూడా చాలా హెల్ప్ చేస్తాయి నాకు. ఏంటి సచిన్ ఎలా కలిసారు ఏంటి అదొక్కసారి మాతో షేర్ చేసుకుంటారా? సో నేను ఇంగ్లాండ్ లో 2 years ఆడాను డొమెస్టిక్ క్రికెట్. అంటే అక్కడ ఉండేవారు అప్పుడు? అంటే ఇక్కడ ఆఫ్ సీజన్ అనే టైంలో అక్కడికి వెళ్ళి ఆడాను అనమాట. ఫస్ట్ ఇయర్ ఈలింగ్ క్రికెట్ క్లబ్ ఆడాను, సెకండ్ బిషప్ స్టాట్ఫర్డ్. సో అక్కడ యాజ్ యు నో సచిన్ సార్ కి కూడా అక్కడ ఇల్లు ఉంది అండ్ ఈవెన్ హిస్ సన్ ప్లేస్ దేర్. సో అలా కలిసి బ్యాటింగ్ లెసన్ ఒకటి వచ్చింది నాకు. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే సచిన్ చూస్తేనే చాలనుకుంటారు. అంటే బయట వాళ్ళు కూడా మీరు ఇంకా క్రికెట్ గాడు దట్టు మీరు క్రికెట్ లో ఉన్నారు కాబట్టి ఇంకా చెప్పేది లేదు. సో మరి ఇంకా అంటే అదర్ దాన్ క్రికెట్ లెసన్స్ ఏమనిపించింది ఆయన కలిసినట్టు? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? జస్ట్ ది ఆరా అరౌండ్ హిమ్, ప్రెజెన్స్ అనేది it's next level, it's god level అన్నమాట. And to get a batting lesson from him, I'm very fortunate. గల్లీ క్రికెట్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడేమో కరేబియన్ ప్రీమియర్ లీగ్ దాకా ఎదిగారు కదా. ఇది చూసుకుంటాం, ఇంతమందిని కలవడం, వీళ్ళ దగ్గర నుంచి లెసన్స్ నేర్చుకుంటూ వెళ్ళడం, ఇదంతా ఎలా అనిపిస్తుంటది? ఎక్స్పీరియన్సెస్ అన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సమ్ టైమ్స్ చాలా అన్రియల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత షార్ట్ స్పాన్ లో నాకు తెలిసి ఇంత చూసిన వాళ్ళు ఎక్కువ ఉండరు. And I have to be in the moment, but కూర్చుని if I just sit down and take a look at where I've come from, అప్పుడప్పుడు చాలా అన్రియల్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రికెట్ లోకి రావాలి, ఇది ప్రొఫెషన్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరిని మీరు దృష్టిలో పెట్టుకున్నారు? చూసారా ఆవిడ ఎలా ఎదిగింది లేకపోతే ఈవిడ ఎలా ఎదిగింది అని ఒక పాయింట్ అనేది ఉండాలి కదా మనకి. ఏదన్నా ఒక సోర్స్ పాయింట్ అనేది ఉంటే దాని వైపు మనం ట్రావెల్ చేస్తుంటాం. ఎవరు మీకు దానికి ఇన్స్పిరేషన్? అంటే నాకు అంటే విమెన్స్ క్రికెట్ చూడడం నేను స్టార్ట్ చేసింది 2017 వరల్డ్ కప్ అప్పటి నుంచి. అండ్ అప్పుడు టు సీ దట్ విమెన్ కూడా మెన్ లెవెల్లోనే ఆడుతున్నారు, అంతే అగ్రెసివ్ గా ఆడుతున్నారు, అదే లెవెల్ ఆఫ్ టాలెంట్ చూపిస్తున్నారు అని చూసి నేను కూడా అది చేయొచ్చేమో అనుకున్నాను. ఇన్స్పిరేషన్ అంటే నా ఫేవరెట్ క్రికెటర్ ధోని. సో ఆయన లైఫ్ స్టోరీ, ఆయన పడిన స్ట్రగుల్స్ అవన్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించినాయి. మేబీ అంత కష్టపడకపోయినా, నేను అంత కష్టం నుంచి రాకపోయినా నేను పెట్టే హార్డ్ వర్క్ కి నాకు వచ్చే రిజల్ట్స్ కి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ బేసిక్గా ఇంకోటి ఏంటంటే అంత కష్టపడకపోయినా, కష్టం నుంచి రాకపోయినా అన్నారు, అక్కడ ఎంత మనకి కంఫర్ట్స్ ఉన్నా కూడా గ్రౌండ్లో దిగిన తర్వాత అందరూ ఒకే రకమైన కష్టం పడతారు. యాక్చువల్గా కష్టపడితేనే అవుతుంది యాక్చువల్గా. సో మీరు పడ్డారు కాబట్టి ఈరోజు ఇక్కడ వరకు వచ్చారు యాక్చువల్గా. అప్పుడు ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది కూడా జరిగింది కదా. ఇప్పుడు మరి దీనికైతే ఇన్విటేషన్ వచ్చింది. మరి ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది మీ నెక్స్ట్ టార్గెటా లేదంటే నేషనల్ టీమా? ఎలా ఉండబోతుంది మీ జర్నీ? లైక్ ఆల్ అదర్ ప్లేయర్స్ నా మెయిన్ టార్గెట్ ఇండియాకి ఆడడం. అండ్ ఈ మధ్యలో వేరే లీగ్స్ WPL ఆడితే అది నేను బోనస్ గా తీసుకుంటాను. బట్ ద మెయిన్ గోల్ ఇస్ టు ప్లే ఫర్ ఇండియా. WPL ఆడితేనే దీన్ని కేటగరైజ్ చేసుకుని నెక్స్ట్ ఇండియన్ టీమ్ అనే దానికి కూడా తీసుకుంటున్నారు కదా యాక్చువల్గా, యాజ్ లైక్ IPL లాగానే. సో మరి అంటే ఈ జర్నీలో మిగతా వాళ్ళని వీళ్ళందరినీ కలిసారు. మరి ఈ జర్నీలో ఉమెన్ క్రికెట్ టీం నుంచి ఎవరైనా కలిసారా? ఇక్కడ మన హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది రిప్రజెంట్ చేశారు కదా ఇంతకుముందు ఇండియాని. విమెన్స్ ప్లేయర్స్ తో కూడా కలిసాను. NCA లో క్యాంప్స్ అయినప్పుడు, ఫాస్ట్ బౌలింగ్ క్యాంప్స్ అవన్నీ అయినప్పుడు కలిసాను. అండ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది వెలాసిటీ టీమ్ WT20 ఛాలెంజ్ లో. సో అప్పుడు కూడా దీప్తి శర్మ వాజ్ మై కెప్టెన్. ఆ టీమ్ లో స్నేహ రాణా ఉన్నారు, షఫాలి ఉన్నారు, రాధా యాదవ్, యాస్తికా భాటియా, వీళ్ళందరితో ఆల్మోస్ట్ నేషనల్ ప్లేయర్స్ అందరూ. సో అప్పుడు నాకు అది నా బిగ్ బ్రేక్ త్రూ అనుకున్నా. ఇప్పుడు దిస్ ప్రాబ్లీ ఇస్ మై నెక్స్ట్ బిగ్ బ్రేక్ త్రూ. ఎస్. మరి వాళ్ళందరితో కలిసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటుంటే ఏమనిపించేది మీకు? ఎగ్జైటింగ్ గా ఉండేదా? ఎలా అనిపించేది మీకు?
నాకు అదే టీంలో వాళ్ళతో డ్రెస్సింగ్ రూమ్ ఇంకా షేర్ చేసుకుని ఇండియన్ టీంకి ఆడితే చాలా బాగుంటుంది అనిపించింది. చాలా ఫన్ స్టోరీస్ చెప్పారు, వాళ్ళ స్ట్రగుల్స్ చెప్పారు, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి, వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారు. మీకు హెల్ప్ అవుతాయా బేసిక్ గా వాళ్ళ సీనియర్స్ కాబట్టి? అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో మరి ఫిట్నెస్ అంటే ఏది పడితే తినేస్తారా మాలాగా, లేదంటే కనుక స్పోర్ట్స్ అంటే సపరేట్ గా మీకంటూ ఒక డిషెస్ కానీ లేదా ఇవన్నీ కానీ ఎలా ఉంటాయి? మరి టూ మచ్ రెస్ట్రిక్టెడ్ డయట్ ఏం లేదు కానీ, బట్ the healthier you eat, the more you can play. So అవి చెప్పకూడదు అనమాట, అవి సీక్రెట్స్ కింద ఉన్నారు. ఆఫ్ కోర్స్ మీరు ఎంత హెల్తీగా ఉంటే మీకు అంత లాంగర్ కెరియర్ ఉంటుంది. ఇందాక మీరు ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పిన స్టేట్మెంట్ తెలుగులో చెప్పారు, నేను అడిగింది అది కాదు. ఆ డైట్ లాంటివి ఏమైనా చెప్తే మేము అలా ఫాలో అయిపోతామన్నా అలా ఉంటాయా? యాక్చువల్గా చెప్పకూడదు. ప్రొఫెషన్ కి వాళ్ళ డైట్ అంటే మీ ప్రొఫెషన్ కి ఏంటి డైట్ ఎలా ఉంటుంది అండి? బేసిక్లీ మోర్ ప్రోటీన్స్, లెస్ ఫాస్ట్ ఫుడ్, ఆబ్వియస్లీ బ్యాలెన్స్డ్ కార్బ్ ఇంటేక్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అన్నిటికీ అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వలేము, మనకి ఏదైనా మ్యాచ్ ఉంటే దానికి ప్రిపేర్ అవ్వాల్సి ఇలా ఉంటాయి కదా. సో ఎలా ఉంటుంది ఆ బ్యాలెన్స్ అనేది ఎలా ఉంటుంది, స్పోర్ట్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అనేది? స్టార్టింగ్ లో నాకైతే ఆ షిఫ్ట్ కొంచెం హార్ష్ గానే అనిపించింది, బట్ అంటే దిస్ ఇస్ యువర్ ప్రొఫెషన్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ అనదర్ జాబ్ ఆల్సో, your profession comes first. But there is a line, సాక్రిఫైసెస్ చేయాలి, బట్ అదే లెవెల్లో మీకు రిటర్న్స్ కూడా వస్తాయి కదా. సాక్రిఫైస్ చేసినప్పుడు అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఉంటాయా, అరే అనవసరంగా పంపించాం, ఇలాంటి రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళకి కానీ మీకు కానీ? వెరీ హ్యాపీ విత్ వేర్ ఐ యామ్, దే హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ హౌ ఫార్ ఐవ్ కమ్ ఇన్ ద షార్ట్ టైంలో. అంటే షార్ట్ టైమ్ అని మీరు అంటున్నారు కానీ, బట్ కాకపోతే ఏంటంటే మీరు పెట్టే ఎఫర్ట్సే దట్ విల్ టేక్ టు యూ టు వాట్ ఈజ్ యువర్ గోల్. మీ గోల్ అచీవ్ చేయడానికి అవే తీసుకెళ్తాయి దగ్గరికి. మీరు అంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుంటారు, అందుకే ఇంత షార్ట్ టైంలో వచ్చింది, లేదంటే రాదు కదా. కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలి. ఐఎమ్ షూర్ దేర్స్ పీపుల్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్ దెన్ మీ who are not seeing, who probably not seeing the results that I am. So కొంచెం లక్ ఫేవర్ చేయాలి, అండ్ ఆల్సో హార్డ్ వర్క్ లేకుండా ఏది రాదు. అయితే ఇప్పుడు మనకి ఇండియన్ కండిషన్స్ లో మీరు ఆడుంటారు, చాలా గ్రౌండ్స్ లో ఆడుంటారు. ఇప్పుడు మీరు ఫారెన్ కంట్రీస్ గురించి కూడా చెప్పారు కదా. సో అక్కడికి ఇక్కడ ఎలా ఉంటుంది నాకు తెలిసి, అంటే మీకు ఇండియన్ కండిషన్స్ లో ఆడేటప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి, ఫారెన్ కంట్రీస్ లో ఆడేటప్పుడు చేంజెస్ ఎలా ఉంటాయి ఛాలెంజెస్? అంటే ఇండియాలోనే మనం సౌత్ కి నార్త్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ దట్ మీరు ఎంత ఫాస్ట్ గా అడాప్ట్ అయితే మీకు అంత ఈజీగా ఉంటుంది ఆడడం. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు ఇప్పుడు నా టీంలో 2 ఇండియన్స్ ఉన్నారు, 2 సీనియర్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి, అదే విధంగా ఫారిన్ ప్లేయర్స్ తో కూడా మాట్లాడి వాళ్ళ నుంచి టిప్స్ నేర్చుకుంటే అంతే ఈజీ అవుతుంది నాకు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే గ్రౌండ్లో మనం ఆడేటప్పుడు మనం ఎదుటి వాళ్ళు ఎంత స్కోర్ చేశారు, మనం ఎంత స్కోర్ చేయాలి, ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే మనకి క్రౌడ్ నుంచి వచ్చే చీర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ ఉమెన్ క్రికెట్కి ఇప్పుడు ఆదరణ పెరుగుతుంది కదా. ఆ చీర్స్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి టార్గెట్ దగ్గరికి వచ్చినప్పుడు, లేదంటే ప్రెజరబుల్ సిచ్యువేషన్స్లో అవి మీకు హెల్ప్ అవుతాయా, లేదంటే కనుక ఎక్కువ ప్రెజరింగ్ ఎక్కువ చేస్తాయి? యాక్చువల్గా టు బి వెరీ ఆనెస్ట్, నేను అంత పెద్ద క్రౌడ్ లో ఎప్పుడు ఆడలేదు. సో ఇట్ ఆల్సో బి అ ఫస్ట్ ఫర్ మీ. బట్ కాకపోతే కొన్ని లీగ్స్ అయితే ఆడుంటారు కదా, జనాలు వచ్చే లీగ్స్ లో ఎలా అనిపిస్తుంది ఆ చీర్స్ వింటుంటే? అంటే కొన్నిసార్లు when the crowd is with you మీకు వినాలనిపిస్తుంది, when they're against you you need to shut it all out. మీ గేమ్ మీద మీరు ఫోకస్ చేసుకుని టు జస్ట్ బ్యాక్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ డూ వాట్ యూ ఆల్వేస్ బిన్ డూయింగ్ ఇన్ ప్రాక్టీస్, రెప్లికేట్ దట్ ఇన్ అ మ్యాచ్ సిచ్యువేషన్. ఎస్. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మీరైతే ఆల్రెడీ యూ ట్రైన్ అండర్ చాముండేశ్వరినాథ్ కదా. సో మరి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా మీ గోల్స్ ఏం పెట్టుకున్నారు? అంటే టీమిండియాకి ఆడాలనేది గోల్, బట్ కాకపోతే దానికంటే ఒక వే అనేది ఉండాలి కదా. సో ఆ వేలో వెళ్ళడానికి కానీ వాటికి కానీ ఎలా ఏంటి, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్ ఫర్? ఈ డొమెస్టిక్ సీజన్ లో నా టీమ్ కి నేను ఎంత సపోర్ట్ చేసి, ఆల్సో గెటింగ్ సమ్ రన్స్ అండర్ మై నేమ్. అండ్ సెకండ్ వచ్చేసి ఆ స్కోర్స్, ఆ పర్ఫార్మెన్సెస్ ని బేస్ చేసుకుని నాకు ఇన్ కేస్ ఐ గెట్ అ WPL కాంట్రాక్ట్, దట్ విల్ ఆల్సో హెల్ప్ మీ అచీవ్ మై ఫ్యూచర్ గోల్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి, అంటే ఇంతకుముందు ప్రణవి చంద్ర వేరు, ఇప్పుడు ఏంటంటే ఒక ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ప్రణవి చంద్ర, లేదంటే ఇప్పుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతుంది ప్రణవి చంద్ర అనే అప్పుడు వచ్చే ఇది వేరుగా ఉంటుంది కదా. సో ఎలా అనిపిస్తుంటది, వాళ్ళు ఎలా మిమ్మల్ని తీసుకుంటారు? అంటే ఇంతకుముందు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం కలిసి, అంటే ఫ్రీగా ఇన్ ద సెన్స్ స్కెడ్యూల్ వైజ్ కలిసి ఉండేవాళ్ళం. బట్ ఆ డిస్టెన్స్ గ్యాప్ వచ్చింది, బట్ దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ అండ్ వెరీ హ్యాపీ టు కాల్ దెమ్ మై ఫ్రెండ్.
సో కాంప్లిమెంట్స్ వింటున్నప్పుడు అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీ సర్కిల్ ఇదంతా ఓకే, అదర్స్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? కాంప్లిమెంట్స్ వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? కాంప్లిమెంట్స్ వింటున్నప్పుడు ఇట్స్ లైక్ ద రిటర్న్ యూ గెట్ ఫర్ ద హార్డ్ వర్క్ యూ పుట్, బట్ you shouldn't get carried away with the compliments that you get. Okay. At the end of the day, it's only the performance that you put in the ground that matters. So అదే మీరు దేని గురించి అయితే వర్క్ చేస్తున్నారో అది ఒకటే ఆలోచించుకుంటూ గ్రౌండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గ్రౌండ్ లో మీరు స్కోర్ చేయాలంటే. ఓకే, క్రిటిసిజం ఏమైనా ఉంటుంటుందా అంటే ఏ రకంగా అయినా కానీ? అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు చిన్న స్టేజ్ నుంచి దాకా వచ్చారు కదా, ఏదైనా ఫేజ్లో కొంతమంది చెప్తూ ఉంటారు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి, ఆ కైండ్ ఆఫ్ క్రిటిసిజం ఏదైనా ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు? అలాంటిది ఏమైనా ఉంటుంది? పర్సనల్గా ఏం లేదు, బట్ ఐ బిలీవ్ ఎక్కడైతే కాంప్లిమెంట్స్ వస్తాయో వెన్ యూ డోంట్ పర్ఫార్మ్ అదే వాళ్ళు మేము క్రిటిసైజ్ కూడా చేస్తారు. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు టేక్ దాట్ ఆల్సో. క్రికెట్కి రావచ్చా లేదంటే రాకూడదా ఇలా అనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు క్రికెట్లో అవకాశాలు ఎలా ఉన్నాయి? పేరెంట్స్ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చా లేదా, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వచ్చా లేదంటే కనుక ఏం చెప్తారు? ఐ మీన్ మీకు ప్యాషన్ ఉంది, మీకు ఇష్టం ఉంది అంటే ఇట్స్ ఆల్వేస్ వైజ్ టు ట్రై ఇట్ అవుట్. మీకు వర్క్ అయితే వెల్ అండ్ గుడ్ ఫర్ యూ, బట్ యునో ఐ థింక్ ఇప్పుడు విమెన్స్ క్రికెట్లో కాంపిటీషన్ ఎక్కువైంది. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ దట్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్. సో అలాంటప్పుడు ఫస్ట్ యూ విల్ టేక్ అ లుక్ ఎట్ యువర్ కాంపిటీషన్ అండ్ ఇఫ్ యూ రియలీ ప్యాషనేట్ ఆడాలి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన వాళ్ళు 1,00,000 మంది 2,00,000 మంది డాక్టర్స్ ఎంబీబీఎస్ రాస్తున్నా, ఐసెట్ రాస్తున్నా, ఏసెట్ రాస్తున్నా చూసుకుంటే లక్షల్లో ఉంటారు. బట్ ఆ కాంపిటీషన్ ఫేస్ చేసినప్పుడు అంత చదివి ఇక్కడ కూడా పెడితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా కంపల్సరీగా. యాక్చువల్గా మీకు టాలెంట్ ఉంది, మీకు ప్యాషన్ ఉంది, మీకు హార్డ్ వర్క్ చేసే అబిలిటీ ఉంది అంటే బట్ మీకు ఇక్కడ కూడా అదేం లేదు కదా, సేఫెస్ట్ కండిషన్స్ అన్ని ఉంటాయి కదా ఎవ్రీథింగ్. అంటే మీకు ఆడేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ కోచెస్ పరంగా కానీ వీళ్ళ పరంగా కానీ. ఐ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీవన్ బట్ అదే మీ వరకు అంటే వెరీ సేఫ్, వెరీ సేఫ్ హ్యాండ్స్ ఉంటుంది. సో మొత్తానికి అయితే కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఎంటర్ అయ్యారు. ఇంకా అలాగే ఇంకా 2 పెద్ద లీగ్స్ కూడా పర్మిషన్స్ ఉన్నట్టున్నాయి నాకు తెలిసి, BCCI నుంచి బిగ్ బ్యాష్ లీగ్ అండ్ WPL. సో ఆ రెండింటిలో కూడా కాంట్రాక్ట్లు కూడా మీకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో టీమిండియాకి ఆడడం అని చెప్పి, ఆ జెర్సీ వేసుకున్న తర్వాత వచ్చే కిక్ వేరు అనమాట యాక్చువల్గా. సో మీరు మీ ఫేవరెట్ కెప్టెన్ ధోని అంటున్నారు, బట్ ఐ కాంట్ కామెంట్ కానీ బట్ మీరు ఏంటంటే హెయిర్ స్టైల్ కూడా నాకు తెలిసి ధోనిలోనే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. చిన్నప్పుడు when I was I think 6 or 7 నాకు ఇదే హెయిర్ కట్, ధోని హెయిర్ కట్ అని, ఇది కాకుండా ఇంకో హెయిర్ కట్ అనేది ఉండేది కాదు. ఓకే, అప్పటి నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారా? నో తర్వాత పెంచుకున్నాను, బట్ క్రికెట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి వచ్చేసాను. బట్ అదే అంటే లేడీ ధోని అనిపించుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా చెప్పాలంటే. ఫైనల్లీ అంతక నుంచి తక్కువ స్పాన్ అతి తక్కువ స్పాన్ అంటున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి క్రికెట్ స్టార్ట్ చేసి మీరు ఎన్ని ఇయర్స్ అయింది? కరెక్ట్ గా 6 years అయింది. నేను 16 ఉన్నప్పుడు స్టార్ట్ చేసా, ఇప్పుడు నేను 22. 6 years అనేది అసలు తక్కువ స్పాన్ కానే కాదు. మీరు 6 years ఆఫ్ కాన్స్టెంట్ ఎఫర్ట్ అనేది పెట్టారు కాబట్టి ఈ రోజు మీకు ఫ్రూట్స్ అనేది, మీరు ఒక చెట్టు మొక్క నాటిన 6 సంవత్సరాల తర్వాత మీరు ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే. ఖచ్చితంగా మీరు టీమిండియాకి మీరు ఏదైతే అనుకుంటున్నారో అలా టీమిండియాకి వెళ్ళాలని చెప్పి అక్కడ ఒక లేడీ ధోని కింద మీరు గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ప్రణవి చంద్ర. అండ్ అంటే మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో కలిసాము ఇంటర్వ్యూ చేసామని కాకుండా మాకు కూడా ఇన్స్పిరేషనల్ ఉంటుంది అనమాట. ఎస్, మన హైదరాబాద్ అమ్మాయి మన HCA నుంచి వెళుతుంది, కరేబియన్ ప్రీమియర్ లీగ్లో వచ్చింది అనేది ఏంటంటే మేము ఓన్ చేసుకుంటాం అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇంకా గ్రేట్ హైట్స్కి వెళ్ళాలని చెప్పి మీరు అనుకున్న ఫైనల్గా మన బ్లూ జెర్సీ ఏదైతే ఉందో అది మీరు త్వరలోనే మీకు అవకాశం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రణవి చంద్ర. యా.